Hi everyone, welcome back to my channel Kurnetra. How are you? I hope that you're doing well. So today's class is about నిన్న అయితే నేను గిట్ థియరీ చెప్పాను. ఈరోజు గిట్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. వాట్ ఈస్ గిట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. వాట్ ఆర్ ద కమాండ్స్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ డెవాప్స్ ఇంజనీర్స్ లైఫ్. డెవాప్స్ ఇంజనీర్స్ లైఫ్లో ఏమేమి కమాండ్స్ వాడతారు బై యూజింగ్ గిట్ ఈరోజు చెప్తాను నేను. అండ్ ఆల్సో ఐ విల్ టాక్ అబౌట్ గిట్ హబ్ కమాండ్స్ ఆల్సో. సమ్ కమాండ్స్ ఉన్నాయి, కూడా చేసి చూపిస్తాను మీకు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ దట్. సో ఫస్ట్లీ అవి లాంచ్ గిట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో లాంచింగ్ ద గిట్ ఇన్స్టెన్స్, ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాను. జస్ట్ ఐ నేమ్ మై వెబ్ సర్వర్ యాజ్ గిట్. ఉబంటు అనే ఓఎస్ తీసుకుంటున్నాను. లాంచ్ అవుతుంది ఇన్స్టెన్స్. సో ఐ విల్ గో అండ్ చెక్ ఇన్ మై ఇన్స్టెన్స్ వెదర్ ఇట్ ఈస్ లాంచ్డ్ ఆర్ నాట్. సో గిట్ రన్ అవుతుంది. సో వాళ్ళు కనెక్ట్ అవుతాను డైరెక్ట్గా వితౌట్ ఎనీ డిలే. సో కీప్ కాన్సన్ట్రేటెడ్. నేను గిట్ వర్క్ ఫ్లో అయితే చెప్తాను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ది గిట్ వర్క్ ఫ్లో because you are going to use it in the day-to-day activities. So firstly I'll clear that screen to get a better understanding. So firstly have to know, నేను ఫస్ట్ ఒక ఫైల్ నేను ఎలాబరేట్ వేగ్ మేనర్లో చెప్పిన తర్వాత కమాండ్స్ వాడతాను. సో ఫస్ట్లీ నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి అవి ట్రాక్ అవుతున్నాయి, అన్ట్రాక్ అవుతున్నాయి, స్టేజింగ్ ఏరియా అంటే ఏంది, గిట్ యాడ్, ఆ తర్వాత కమిట్ చేసి లాగ్స్లో హిస్టరీ చూపించడం, ఆ తర్వాత లాగ్ డిఫ్ అని ఏంటంటే చూపిస్తా, ఆ తర్వాత మోడిఫై ఫైల్స్ ఎలా చేయాలో చూపిస్తా. అది అయిపోయిన తర్వాత బ్రాంచింగ్ స్ట్రాటజీస్ గురించి, బ్రాంచెస్ గురించి, దాని గురించి డిస్కస్ చేస్తా. ఆ తర్వాత నేను నా కోడ్ని పుష్ చేస్తాను నా గిట్ హబ్లోకి, అది చేసి చూపిస్తా ఎస్ఎస్ఎస్ కీ జన్ చేసి. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో కీప్ కాన్సన్ట్రేటెడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఐ విల్ క్రియేట్ ఎ ఫైల్ క్రియేట్ చేసి ఎలా చేయాలి చూపిద్దాం. బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గిట్ ఇన్స్టలైజ్ చేద్దాం ఫస్ట్. సో జనరల్గా గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్ దట్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటాయి, లైక్ EC2 ఇన్స్టెన్స్లో లైక్ AWS కానీ వీళ్ళు ప్రీ ఇన్స్టలైజ్ చేసి ఉంటారు గిట్ని. సో ప్రీ ఇన్స్టలైజ్ అయ్యింది కాబట్టి మనం గిట్ ఇనిట్ అని కొడితే చాలు, ఒక ఎంటీ గిట్ అనేది ఇన్స్టలైజ్ అయ్యింది. గిట్ ఇనిట్ అని కొట్టండి. సి యూజింగ్ మనం మాస్టర్ బ్రాంచ్ అనే ఒక గిట్ని రిపాజిటరీని మనం ఇన్స్టలైజ్ చేసాం. మనం ఇన్స్టలైజింగ్ ఎంటీ గిట్ రిపాజిటరీ చూడండి అది. సో లెట్ మీ క్లియర్ ద టెర్మినల్. సో గిట్ ఇనిట్ అనేది అయిపోయింది. నౌ వాట్ ఐ విల్ డూ దట్, నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. దాన్ని ఒక ఫైల్ క్రియేట్ చేసి నేను మల్టిపుల్గా ఎలా చేస్తాను చూడండి. ఒక ఫైల్తోనే దాంట్లో గిట్ యాడ్ చేస్తాను, గిట్ కమిట్ చేస్తాను, ఆ తర్వాత మోడిఫై చేస్తాను. దిస్ ఈస్ ద లాట్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్ నౌ. సో కీప్ కాన్సన్ట్రేటెడ్. ఫస్ట్లీ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. జస్ట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు రియల్ టైం మీరు కూడా ట్రై చేయండి. టచ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో LS టైం చేద్దాం. సో ఫైల్ 1 అనేది క్రియేట్ అయింది. సో దీని తర్వాత కమాండ్ నేను గిట్ ఇనిట్ చేశాక దాని తర్వాత ఫాలోఅప్ కమాండ్ ఏంటంటే గిట్ యాడ్ చేయాలి. గిట్ యాడ్ స్టార్ అనేది అన్ని ఫైల్స్ని యాడ్ చేసేది. వాట్ ఆర్ ద ఫైల్స్ నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసావో ప్రతి ఒక్కటి చేసింది. దానికంటే ఆ స్టార్ పెట్టుకుంటే మీరు ఫైల్ 1 అని పెట్టినా ఏం కాదు, బట్ నా కన్వీనియన్స్ కోసం గిట్ యాడ్ ఫైల్ ఆ స్టార్ అనే సింబల్ అని ఇంక్లూడ్ చేస్తే యాడ్ అయిపోయింది ఆ ఫైలు. గిట్ యాడ్ చేశా కాబట్టి ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గిట్ స్టేటస్ ఏంటంటే నేను చెప్తాను ఫస్ట్. గిట్ స్టేటస్ ఈజ్ నథింగ్ బట్ మీరు అది చూపించింది ఫైల్స్ అనేది మోడిఫైర్లో ఉన్నాయా, అన్ట్రాక్లో ఉన్నాయా, స్టేజింగ్లో ఉన్నాయా, స్టేజింగ్ ఏరియాలో ఇదంతా చూపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు గిట్ స్టేటస్ చేశాను అనుకో, గిట్ స్టేటస్ కొట్టాను అనుకో, నో కమిట్ ఎట్. ఇప్పుడు అనేది ఆ ఫైల్స్ అనేది యాడ్ చేశాం కాబట్టి స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయని చెప్తుంది. గిట్ యాడ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఫైల్స్ ఆర్ యాడెడ్ నౌ దిస్ ఈజ్ స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు. సో అక్కడ ఏమని చెప్తుంది, చేంజెస్ ఆర్ టు బి కమిట్ చేయాలి. నో ఎట్ కమిట్, నో కమిట్ సెట్, నువ్వుగా కమిట్ చేయలేదు మాస్టర్ బ్రాంచ్లో అని అడుగుతుంది. సో వీ హ్యావ్ టు కమిట్. ఇవి ఉన్నాయి చూసారు అన్ట్రాక్డ్ ఫైల్స్, అవి మనం కమిట్ చేయాల్సిన అవసరం లేదు.
అవి అవి యాక్చువల్గా యువెంటు యూజర్స్ కాబట్టి అవి ఇస్తారు, మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను గ్రీన్లో ఉన్నాయి చూడండి, న్యూ ఫైల్ ఇస్ ఈక్వల్ ఫైల్ 1 అని. అవి అవి ఇప్పుడు ప్రస్తుతం స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయి. నువ్వు గిట్ ఇనిట్ చేసిన తర్వాత గిట్ స్టేటస్ కొడితే అన్ట్రాక్ అయ్యింది ఫైల్. ఆ తర్వాత నువ్వు గిట్ యాడ్ చేస్తే అవి స్టేజింగ్ ఏరియాలో ఉంటాయి. స్టేజింగ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ఆఫ్టర్ డూయింగ్ గిట్ యాడ్ స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అప్పుడు దీన్ని కమిట్ చేయాలి. తర్వాత నువ్వు కమిట్ చేస్తే ఆటోమేటిక్గా కమిట్ అయిపోతాయి. అవి చూపిస్తాను ఆగండి. గిట్ కమిట్, దెర్ ఇస్ అ కమాండ్ కాల్ గిట్ కమిట్ -m. తర్వాత గిట్ కమిట్ చేయడం దాన్ని మై ఫస్ట్ కమిట్. ఇక్కడ మై ఫస్ట్ కమిట్ అన్నాను చూసారా, ఈ -m అనేది ఒక మెసేజ్. అది మీరు లైక్ ఎనీథింగ్ ప్రొవైడింగ్ ఎ మెసేజ్ కమిట్, నువ్వు ఏదైతే రాస్తున్నావో అది అలా చూపించింది. జస్ట్ గిట్ కమిట్ అనేది మెయిన్, తర్వాత మెసేజ్ -m, తర్వాత ఫస్ట్ కమిట్ ఉంది చూసారా, దట్స్ యువర్ విష్, మీరు ఏదైనా రాయొచ్చు అక్కడ. గిట్ కమిట్ నేనైతే గిట్ కమిట్ -m -m ఫస్ట్ కమిట్ అని రాశాను. సో మీరు అక్కడ ఏదైనా రాయొచ్చు, బట్ అక్కడ మెసేజ్ అనేది మీరు డిఫైన్ చేయాలి, మెన్షన్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఎంటర్ కొడితే చూడండి కమిట్ అయిపోయాయి. 1 ఫైల్ చేంజ్, 0 ఇన్స్ట్రక్షన్స్, 1 0 డిలీట్. సో నా ఫైల్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఆ తర్వాత గిట్ స్టేటస్ చూస్తే అన్ట్రాక్డ్లో ఉన్నాయి. దాని తర్వాత గిట్ యాడ్ చేశాను. గిట్ యాడ్ చేసిన తర్వాత నా స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయి. స్టేజింగ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ నువ్వు స్టేజింగ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ కమిట్ అవడానికి ఎదురు చూస్తున్నట్టున్నాయి. చేంజెస్ ఆర్ టు బి కమిట్ చేయాలి తర్వాత యాడ్ చేసిన తర్వాత. దాని తర్వాత నేను యాడ్ చేసి తర్వాత కమిట్ చేశాను. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ డూయింగ్ దిస్ యూ మే ఫిక్స్ ద ఐడెంటిటీ యూజింగ్ కమిట్. ఇప్పుడు చూడండి 1 చేంజ్ 1 ఇక్కడ కమిట్ అయిపోయినాయి ఫైల్స్. నేను చేసింది ప్రతి ఒక్కటే యాడ్ అయింది, ఇనిట్ అయింది, యాడ్ అయింది, కమిట్ అయింది ఒక ఫైల్. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి రాయాలనుకుంటున్నారు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడిఫై చేయాలనుకుంటున్నారు దాన్ని, ఆ ఫైల్లో ఏదో ఒక టెక్స్ట్ అనేది మీరు రాయాలనుకుంటున్నారు ఇన్సైడ్ ద ఫైల్. మీరు దానికి ఒక కమాండ్ ఉంటుంది. నేను నా లైనెక్స్ కమాండ్స్లో చెప్పాను, విమ్ అనే ఎడిటర్ ఓపెన్ చేసి నువ్వు ఫైల్లో ఏదో ఒకటి రాయొచ్చు మీరు ఆ ఫైల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ద టెర్మినల్. మీకు నాన్ ఏం రాయొచ్చు చెప్తాను. విమ్ ఫైల్ 1 అనుకోండి, ఓపెన్ చేయండి. ఇట్ విల్ ఓపెన్. ఎస్కేప్ ఇన్సెట్ మోడ్ వచ్చింది. దెన్ యూ కెన్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ హలో is equal to string DevOps engineer. Just a normal line ఇది. యూ కెన్ రైట్ ఎనీథింగ్ యూ వాంట్. మీకు రియల్ టైంలో అయితే మీరు కంపెనీలో చెప్పినట్టు రాయాల్సి వస్తుంది. సో ఎస్కేప్ చేయండి. తర్వాత కాలమన్ WQ Shift I. నేను క్యాట్ చేసి ఆ కమాండ్లో లాన్ ఏం రాసానని చూడొచ్చు. క్యాట్ ఈస్ అ కమాండ్ దట్ లిస్ట్ ద కంటెంట్స్ ఇన్సైడ్ దట్ ఫైల్. క్యాట్ ఫైల్ 1 అని కొట్టండి. హలో ఈజ్ ఈక్వల్ DevOps ఇంజనీర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏం చేశాను, మోడిఫై చేశాను. నేను మోడిఫై చేసిందని ఎలా తెలిసింది, మీరు అప్పుడు గిట్ స్టేటస్ చూడాలి. గిట్ స్టేటస్ చూడండి, యూ హ్యావ్ మోడిఫైడ్ ఏ ఫైల్. మీరు మోడిఫై చేశారు, దాన్ని యూజ్ గిట్ యాడ్ టు ఇంక్లూడ్ ఇన్ విచ్ యూ విల్ బి కమిటెడ్. మీరు యాడ్ చేసిన దాన్ని కమిట్ చేయమని కూడా అక్కడ చెప్తుంది. దట్ ఈస్ అబౌట్. మీరు ఇంకో కమాండ్ కూడా ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ ఏమేమి వాడాను కమాండ్స్, గిట్ ఇనిట్ చేశాను, గిట్ యాడ్ చేశాను, గిట్ కమిట్ చేశాను, తర్వాత విమ్ ఫైల్ ఓపెన్ చేసి మోడిఫై చేశాను, తర్వాత క్యాట్ చూసి ఆ ఫైల్లో ఏం రాశానో చూశాను, ఆ తర్వాత గిట్ స్టేటస్లో ఎలా చూడాలో చెప్పాను. దాని తర్వాత గిట్ డిఫ్ అని ఇంకో కమాండ్ ఉంటుంది. గిట్ డిఫరెన్స్ ఏమేమి రాశాను ఇంత ముందుడికి ఇప్పటికి. సో గిట్ డిఫ్ ఫైల్ 1. మైనస్ ఏ ఫైల్ -a ఫైల్ 1 ఉంది చూడండి, ++b ఫైల్ 1 ఉంది చూడండి. ఇంతకుముందు నేను ఏం రాయలా, బట్ నేను మోడిఫై చేసిన తర్వాత అలో ఈజ్ ఈక్వల్ టు DevOps ఇంజనీర్ అని రాశాను. నీ డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఇంతకుముందు నేను ఏం రాయలేదు, దట్స్ వై అలా ఉంది. తర్వాత నేను మోడిఫై చేసిన తర్వాత హలో DevOps ఇంజనీర్ ఉంది. దట్ డిఫరెన్స్ చూపించింది మీకు. దాని డిఫరెన్స్ చూపించానే డిఫర్ అంటారు, గిట్ డిఫరెన్స్ అంటారు, గిట్ డిఫ్ అంటారు. దాని కమాండ్ అది గిట్ డిఫ్ అనేది. సో నేను క్లియర్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు మోడిఫై చేసిన దాన్ని గిట్ యాడ్ చేసి గిట్ కమిట్ చేయొచ్చు. దట్ ఈస్ ద రెగ్యులర్ ప్రాసెస్. సో నేను ఏం చేస్తానంటే క్లియర్ చేసి టెర్మినల్ని గిట్ యాడ్ చేస్తాను, నేను మోడిఫై చేసింది కూడా. గిట్ యాడ్ గిట్ కమిట్ -m తర్వాత మీరు ఏం రాస్తారు, ఇందాక ఫస్ట్ కమిట్ అన్నాను కదా. ఇప్పుడు అప్డేట్ కమిట్ అని చేయండి.
అప్డేట్ కమిట్ స్ట్రింగ్, దెన్ క్లోజ్ ఇట్, దెన్ ఎంటర్ ఇట్. సి నేను చేసిన చేంజెస్ కూడా అక్కడ చూడండి, ఫైల్ 1 చేంజెస్ చూడు, ఇన్సర్షన్ ఏం చేశాను, సి అది కూడా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లియర్ చేసి గిట్ స్టేటస్ కొట్టండి, ఏమీ ఉండవు బికాస్ నేను అన్ని మోడిఫై చేసింది కూడా నేను కమిట్ చేసేసా కాబట్టి మీకు ఏం చూపించింది అంటే దేర్ ఈస్ నో ఫైల్స్, అన్ట్రాక్డ్ ఫైల్స్ చూపిస్తుంది. మొత్తం గిట్ అనేది కమిట్ చేశా కాబట్టి. గిట్ స్టేటస్ చూడండి, దేర్ ఈస్ నథింగ్ యూ ఆర్ గోయింగ్ టు సీ ఎక్సెప్ట్ దట్ U1 యూజర్స్లో ఇచ్చి అన్ట్రాక్డ్ ఫైల్సే ఉంటాయి. ఇవ్వండి అన్ట్రాక్డ్ ఫైల్స్ లైక్ గిట్ బ్యాష్ లాగౌట్ అవన్నీ మనకు అనవసరం. సో నేనేం చేశాను, ప్రతి ఒక ఫైల్ క్రియేట్ చేశాను, ఆ ఫైల్ క్రియేట్ చేసి యాడ్ చేశాను, కమిట్ చేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ విమ్ అనే ఒక ఎడిటర్ వాడ్ చేసి దాంట్లో మోడిఫై చేశాను, మోడిఫై అనే కమాండ్ చూపించాను. ఆ తర్వాత నేను నేను ఇంతకుముందు ఏం చేశాను, మోడిఫై చేసిన తర్వాత క్లియర్ కట్ చూపించాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది గిట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. తర్వాత దెర్ ఆర్ ఫ్యూ కమాండ్స్ దే గోయింగ్ టు కమ్. బిఫోర్ దట్ మీరు ఏమేం చేశారంటే దాన్ని హిస్టరీ ఆఫ్ గిట్ లాగ్ అంటారు. గిట్ లాగ్ అంటే ఎవరెవరు చేశారు కమాండ్, ఏ టైంలో చేశారు, హిస్టరీ అనేది చూపించింది. దట్ ఈస్ అబౌట్ ది గిట్ లాగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. గిట్ లాగ్ మీరు ఏమేం చేశారు చూడొచ్చు. సి కమిట్ మాస్టర్లో జరిగింది, ఆథర్ ఉబంటు. సో డేట్ అనేది డేట్ టైము అప్డేట్ కమిట్ నేను సెకండ్ చేసింది మోడిఫై తర్వాత, దానికంటే ముందు ఫస్ట్ కమిట్ చూసారా. -m అనేది మెసేజ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు దట్ పర్టికులర్ కమాండ్. సో చెప్పా గిట్ కమిట్ -m దగ్గర మీరు ఫస్ట్ కమిట్ అని రాశారు కాబట్టి అదే డిస్ప్లే అయింది. గిట్ లాగ్లో అంతే చూపించింది కాబట్టి. సో దీస్ ఆర్ ద కమాండ్స్. మీకు ఒకసారి కమాండ్స్ అన్ని వన్ బై వన్ నేను చెబుతాను. ఫస్ట్ గిట్ ఇనిట్ చేశాను, తర్వాత గిట్ యాడ్ చేశాను, తర్వాత గిట్ కమిట్ చేశాను, గిట్ స్టేటస్ చూశాను. గిట్ స్టేటస్ ఏంటంటే గిట్ స్టేటస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కమాండ్. అది చూపించింది ఫైల్స్ అనేది అన్ట్రాక్లో ఉన్నాయా, ట్రాక్లో ఉన్నాయా, లేకపోతే స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయా అవన్నీ తెలిసిద్ది. నీకు మోడిఫైడ్ అనేది నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేసి కమిట్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చి నువ్వు ఏదో ఒకటి చేంజ్ చేసేద్దాం అనుకున్నావు. దట్ ఈస్ అబౌట్ ది మోడిఫైడ్. స్టేజింగ్ ఏరియా అని ఏంటంటే అన్ట్రాక్ అయిన ఫైల్ని నువ్వు స్టేజింగ్ ఏరియాలో పంపిస్తావు. నథింగ్ బట్ గిట్ యాడ్ చేస్తే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ విల్ గోయింగ్ టు స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తాయి. దట్ ఈస్ అబౌట్ ది గిట్ స్టేజింగ్ ఏరియా. నథింగ్ గిట్ యాడ్ తర్వాత చేసేది స్టేజింగ్ ఏరియా. దాని తర్వాత నీకు కమిట్ చేయడం ఎలా చూపించాను. ఆ తర్వాత గిట్ లాగ్ అనేది ఎవరు కమిట్ చేశారు, ఏ టైమింగ్, వాట్ ఆర్ ద యూజర్ గురించి. ఆ తర్వాత గిట్ హిస్టరీ మొత్తం చూపించింది మీరు ఏమేం చేశారో. సో గిట్ డిఫ్ అంటే కూడా చూపించాను. ప్రీవియస్ ఏముంది నేను మోడిఫై చేయకముందు, మోడిఫై చేసిన తర్వాత ఏముందో దట్ ఈస్ గిట్ డిఫ్ ఫైల్ 1 అని చూపించాక అది దట్ ఈస్ అ క్లియర్ కట్ వే ఆఫ్ డూయింగ్ ఎ లైఫ్ సైకిల్ ఆఫ్ గిట్. అదొక క్లియర్ కట్ లైఫ్ సైకిల్ ఆఫ్ గిట్. దాని తర్వాత మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. దానికి మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది క్లియర్ కట్గా మీకు అర్థమైంది. తర్వాత మీరు గిట్ హబ్ తెలియాలి. దేనికంటే మీరు ఒక కోడ్ రాశారు, కోడ్ ఇక్కడ మీకు స్టోర్ అయి ఉంది. దీన్ని మీరు మీ స్టోర్ చేయాలంటే గిట్ హబ్ కానీ, గిట్ ల్యాబ్ కానీ, గిట్ బకెట్ కానీ చెప్పాను మీకు ఎస్టర్డే. గిట్ హబ్ ఈజ్ అబౌట్ ది స్టోరేజ్ ఆఫ్ యువర్ కోడ్ విచ్ ఈజ్ అవైలబుల్ యాజ్ యాక్సెస్ టు యువర్ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ మీరు యాక్సెస్ అవ్వచ్చు బై యూజింగ్ యువర్ రిపో కానీ. అందరు చూడటానికి ఫోక్ చేసుకోవడానికి యూజ్ అయితే, ఫోక్ అంటే నేను తర్వాత చదువుతాను, ఫోక్ నెక్స్ట్ అంటే అదేందో. సో ఇప్పుడు నేను ఫస్ట్ గిట్ హబ్ ఎలా చేయాలో, గిట్ హబ్ ఎలా చేసి చూపిస్తాను. నాది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. బట్ మీకు సైన్ అప్ అవ్వాలి మీరు. గిట్ హబ్ నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. మీరు ఏం చేయాలంటే గిట్ హబ్ బికాస్ నేను రెగ్యులర్గా వాడతా కాబట్టి గిట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు గిట్ సైన్ అని చేయాలి. గిట్ సైన్ అప్ అని గిట్ హబ్ లాగిన్. నేను ఆల్రెడీ సైన్ అప్ అయిపోయా కాబట్టి మీరు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ అప్ ఫర్ గిట్ హబ్ అనేది ఇక్కడికి వెళ్ళాలి మీరు. సో నాది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఏముండదు, గిట్ సైన్ అప్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ యూజర్ నేమ్ కానీ, మీ యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక పాస్వర్డ్ అడిగింది, మీరు ఒక పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకోవాలా. దాని తర్వాత మీకు కొన్ని యాక్సెప్టెన్స్ అవన్నీ అడుగుతూ ఉంటుంది. మీరు ఎవ్రీథింగ్ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీరు గిట్ హబ్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ నార్మల్ ప్రాసెస్. మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చి డైరెక్ట్గా లోన్కి వెళ్ళిపోవడం. ఇట్ డజన్ టేక్ మచ్ టైం. నాకు ఆల్రెడీ ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు చూపిలేకపోతున్నాను. సో మీరు నేను చెప్పినట్టు చేయండి. లైక్
గిటప్ సైన్ అప్ చేయండి. నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యా కాబట్టి నేను సైన్ ఇన్ లోనికి వెళ్ళిపోతాం. నా క్రెడెన్షియల్ చూస్ చేసుకొని ఒకవేళ మీరు చేయాలంటే లైక్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలి మీరు. లైక్ యూజర్ నేమ్ కానీ, ఆ తర్వాత మీ పాస్వర్డ్ ఇవ్వాలి, ఆ తర్వాత యాక్సెస్ అప్పుడు వచ్చింది. మీరు లోనకు వచ్చిన తర్వాత ఏమేం చేయాలో నేను చెప్తాను. సో నేను గిట్లో కొన్ని కమాండ్స్ చేశా కదా, ఒక ఫైల్ 1 అనేది ఒకటి గిట్ కమిట్ చేశా కదా, ఆ ఫైల్ 1 అనేది నేను గిట్ హబ్లో, ఇది ఒక ఆన్లైన్ స్టోరేజ్ లాగా, దీంట్లో ఒక వెబ్సైట్ నథింగ్ బట్ గిట్ హబ్లో నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ యాక్సెస్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ గిట్ హబ్లోకి వెళ్ళి, మీ గిట్ హబ్ వెళ్ళాలో చెప్పాక ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వాలి. ఆ తర్వాత లోన్కి వచ్చిన తర్వాత ఒక రెపో క్రియేట్ చేయండి, న్యూ రెపో అని. సో ఇక్కడ రెపో పేరు ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై ప్రాజెక్ట్ అని ఇస్తున్నా. మై ప్రాజెక్ట్, ఇది నా రెపో. జస్ట్ క్రియేట్ ఏ రెపోజిటరీని క్రియేట్ చేయండి డైరెక్ట్గా. సో రెపోని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడతో రెపో క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మీ ప్రాసెస్ అంతా లోకల్ టెర్మినల్లో ఉంటుంది. కొన్ని కమాండ్స్ మీరు వాడాలి, కమాండ్స్ మీరు రాసుకోండి యూజ్ అయితే. ఫస్ట్ దాని తర్వాత కమాండ్ గిట్ రిమోట్ వి. మీకు ఏం చూపించదు, బికాస్ నేను ఒక పాత్ అనేది యాడ్ చేయలేదు. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ పాత్ అన్న ఒకటి చేయాలి, అది చేయలేదు కాబట్టి మీరు దానికంటే ముందు ఎస్ఎస్హెచ్ కీజెన్ చేయాలా, అది ఇంపార్టెంట్. ఎస్ఎస్హెచ్ కీజెన్ చేసి మీ పబ్లిక్లో ఉన్న పాత్ని తీసుకుపోయి గిట్ హబ్లో స్టోర్ చేసిన తర్వాతే మీకు ఎంత యాక్సెస్ అయితే. సో నేను ఎస్ఎస్హెచ్ కీజెన్ చేస్తాను. ఫస్ట్ ఎస్హెచ్ కీజెన్ ఎంటర్ చేయండి. ఇక్కడ అడుగుతుంది ఎంటర్ ద ఫైల్ విచ్ ఆన్ సేవ్, జస్ట్ ఎంటర్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ ఒక పాత్ కనపడుతుంది చూసారా, /home/ubuntu.ssh id _ed 25519 అని, దాంట్లోకి మీరు వెళ్ళాలి. ఆ పాత్లో క్యాట్ యూజ్ చేసి జస్ట్ కాపీ దట్ పాత్. పబ్కి ఇదే పబ్, ఇది జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. సో ఈ పాత్రలోకి ఎంటర్ అవ్వండి. సో నో ఫైల్ అండి అలా వస్తుంది కదా, మీరు ఎల్ఎస్ చేయండి. సో ఆ క్యాట్ హోమ్ ఉబంటు కదా, ఓకే వెయిట్ అ మినిట్, ఎల్ఎస్ మైనస్. సో క్లియర్ చేయండి ఒకసారి మళ్ళీ. మళ్ళీ ఒకసారి టైప్ చేయండి క్యాట్. సో నీకు ఇక్కడ పాత్ వచ్చింది చూసారా, ఈ పాత్ని మీరు కాపీ చేయాలి ఫస్ట్లీ. ఈ పాత్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్హెచ్ చేసిన తర్వాత. ఈ పాత్ మీరు కాపీ చేసి పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో వెయిట్ సెకండ్, ఇట్స్ నాట్ కాపీ. సో wait. It's very important to copy the path. మీరు పాత్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి, మీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, మీ యూఆర్ఎల్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఎస్ఎస్హెచ్ అండ్ కీ జీపీజీ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక న్యూస్ ఎస్ఎస్హెచ్ కీ జనరేట్ చేయాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత టైటిల్ ఏదైనా ఇచ్చుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెపో అని ఇస్తున్నాం, రెపో ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎమ్ గివింగ్ సాయి లైక్ దట్స్ మనీ. సో ఇక్కడ నేను రాసింది పేస్ట్ చేయండి.
అక్కడి నుంచి పబ్ కీని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. మీకు సక్సెస్ మీ పాస్వర్డ్ అడిగింది, యూ హ్యావ్ టు గివ్ యువర్ క్రెడెన్షియల్స్. సో సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. ఆల్రెడీ నాది ఉంది కాబట్టి ఐఎమ్ కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ ద కీ సైన్ ఉంది. మీరు కీ యాడ్ చేసేసారు ఇప్పుడు. సో ఐ విల్ క్లియర్ ద టెర్మినల్. సో ఎస్ఎస్హెచ్ చేసిన తర్వాతే మీరు ఏదైనా చేయాలి, లేకపోతే పబ్లిక్ పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. దేనికంటే మీరు ఆ రెండింటిని కనెక్ట్ చేయాలి కాబట్టి పబ్ అనే పాత్తో ఆ పాత్రని తీసుకుపోయి అక్కడ పేస్ట్ చేస్తేనే మీకు కనెక్ట్ అయ్యింది. సో తర్వాత నేను చేయాల్సింది ఏంటంటే రిమోట్ యాడ్, నీ పాత్ని చూసారా, ఇక్కడ నేను ఒక కమాండ్స్ వాడతాను. సో గిట్ యాడ్, మీ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది ఎస్ఎస్హెచ్ చేశా కాబట్టి. ఇది ఒక కమాండ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనే ఒక ఆరిజిన్. మీ పాత్ ఉంటుంది చూసారు అక్కడ. సో ఇక్కడ వెళ్ళండి, మీ హోమ్లోకి వెళ్ళండి. ఫస్ట్ హోమ్లోకి వెళ్ళిన తర్వాత నేనేం క్రియేట్ చేశాను, నా రెమో పేరు మై ప్రాజెక్ట్ కదా, మై ప్రాజెక్ట్. ఇది దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ కోడ్ ఉంటుంది, ఇది ఎస్ఎస్హెచ్ కోడ్, ఇది మీ హెచ్టిపి కోడ్. క్లోన్ చేయాలంటే అది వాడతారు, తర్వాత చూద్దాం క్లోన్ అండి నేను. ఇది కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి ఆ యూఆర్ఎల్, పేస్ట్ ఇట్ హియర్, జస్ట్ ఎంటర్. సో ఇప్పుడు గిట్ రిమోట్ వి అని కొట్టండి. గిట్ రిమోట్ వి. మీకు పాత్ చూపించింది, అది ఒక పాత్ వచ్చింది చూసారా. నౌ వీఆర్ ఇన్ టు దట్ పాత్. మనం ఇప్పుడు మనం రాసిన కమాండ్ని ఫైల్ వన్ని పుష్ చేద్దాం అనుకోండి, పుష్ చేయాలి మనం దాన్ని. సో మీరు పుష్ చేసే ముందు మన బ్రాంచ్ ఏందో తెలియాలి ముందు మనకి. గిట్ బ్రాంచ్ ఏ బ్రాంచ్లో ఉన్నామో చూడాలా. సో మాస్టర్ బ్రాంచ్లో ఉన్నా కాబట్టి ఇక్కడికి వచ్చి నా బ్రాంచ్ ఎక్కడ చూసుకోవాలా. ఇక్కడ 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 ఏం చూపిస్తుంది, మెయిన్ అని చూపిస్తుంది, అది మెయిన్ బ్రాంచ్. ఇక్కడ మెయిన్ ఉంది కాబట్టి నేను అక్కడ మార్చుకోవాలి అకార్డింగ్ టు దట్. సో ఇక్కడ నేను ఎలా మార్చొచ్చు చెప్తాను. గిట్ బ్రాంచ్ -m మెయిన్ అని చేయండి. ఇది ఆటోమేటిక్గా బ్రాంచెస్ గురించి తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నానో మళ్ళీ ఆ పారా చూసి చూడండి. నేను మెయిన్ బ్రాంచ్లోకి డ్రిఫ్ట్ అయ్యాను. సో క్లియర్ చేసి నేను గిట్ పుష్ చేస్తాను. నేను పుష్ చేస్తున్నాను నా కమాండ్ని నా గిట్హబ్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. గిట్ పుష్ -u ఆరిజిన్ అండ్ మెయిన్ అని కొట్టండి, జస్ట్ ఎంటర్. సో ఎస్ అని టైప్ చేయండి. నా మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిపోయినాయి, మెయిన్ బ్రాంచ్ సెటప్ ట్రాక్. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే వస్తేలే చూడాలి. సో జస్ట్ రిఫ్రెష్ చేయండి. మీకు ఫైల్ 1 ఇక్కడికి వచ్చింది. మీరు అలా మల్టిపుల్ ఫైల్స్ నేను ఏం రాశానో చూడవచ్చు మీరు. సో ఇలానే ఇది గిట్ పుష్. నేను ఇప్పుడు గిట్ పుష్ చేశాను. నేను ఏమేమి కమాండ్స్ వాడాను, వాట్ ఆర్ ద కమాండ్స్ ఐ యూజ్డ్ సో ఫార్, మీకు అవన్నీ తెలియాలి. నేను టైప్ చేద్దాం. నేను ఏమేం చేశానో చూడండి. హిస్టరీ అనే కమాండ్ యూజ్ చేసి నేను ఏమేమి వాడాను. గిట్ ఇనిట్ చేశాను, గిట్ యాడ్ చేశాను, గిట్ కమిట్ చేశాను, ఆ తర్వాత గిట్ మోడిఫై చేశాను. మోడిఫై చేసిన తర్వాత గిట్ డిఫర్ యూజ్ చేసి ఏమేమి మోడిఫైని చూశాను. గిట్ లాగ్ చూశాను హిస్టరీ చూడటానికి. గిట్ స్టేటస్ చూశాను, ట్రాక్లో ఉన్నాయా అన్ట్రాక్లో ఉన్నాయా లేదా కమిట్ అయిపోయినా చూశాను. ఆ తర్వాత నేను గిట్ రిమోట్ -v అనే కమాండ్ వాడాను. దేనికంటే అది మన యూఆర్ఎల్ ఉందో లేదో చూసుకోవడానికి, లైక్ ఎస్ఎస్హెచ్ యూఆర్ఎల్ ఉందో లేదో చూసుకోవడానికి. దానికంటే ముందు నువ్వు ఎస్ఎస్హెచ్ కీ చేంజ్ చేయాలి. ఎస్ఎస్హెచ్ కీ చేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎస్ఎస్హెచ్ కీ చేంజ్ చేయాలి. మీకు ఎలా పే చేయాలో చూపించాను. పాత్ క్యాట్ హోమ్ /home/ubuntu.sshలో పాత్లో ఒక కోడ్ వస్తుంది, ఒక పాత్. అదొక డిస్క్రిప్షన్ మీరు తీసుకోబోయి గిట్ హబ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎస్ఎస్హెచ్ కీజన్ అనేది అక్కడ ఉంటుంది, దాంట్లో పోయి మీరు పేస్ట్ చేయాలి. కొత్త న్యూ కీ ఒకటి జనరేట్ చేసుకొని, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ. తర్వాత నువ్వు గిట్ రిమోట్ యాడ్, మీరు ఇక్కడ మీ యూఆర్ఎల్ని పేస్ట్ చేయాలి.
మై ప్రాజెక్ట్ అనేది యూఆర్ఎల్. దాని తర్వాత గిట్ రిమోట్ -v అని చూసారా, అది చేస్తే మీకు అది చూపించింది పాత యాడ్ అయిందో లేదో. సో ఇంతకుముందు నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నా కాబట్టి నాకు గిట్హబ్లో మెయిన్ ఉంది కాబట్టి నేను నా కన్వీనియన్స్ కోసం మార్చుకున్నాను. సో మెయిన్ బ్రాంచ్లోకి మారాలంటే గిట్ బ్రాంచ్ -m మెయిన్ ఉంటే నేను మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిపోయాను. తర్వాత పుష్ చేశాను నాది నా కోడ్ ఫైల్ 1 అనే హలో ఈజ్ ఈక్వల్ డివాప్స్ ఇంజనీర్ అనే ఒక కోడ్ని నేను ఈజీగా అక్కడి నుంచి గిట్హబ్ నేను స్టోర్ చేసుకోవడానికి గిట్హబ్లో పుష్ చేశాను. సో దట్స్ వై ఐ జస్ట్ నోట్ ఆల్ దోస్ థింగ్స్. ఇది అయిపోయిన తర్వాత క్లియర్ చేసేయండి. క్లియర్ చేసేసాను ఈజీగా. ఆ తర్వాత అక్కడ దాకా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది పుషింగ్. మీరు ఒకవేళ పుల్ చేయాలనుకున్నారు అనుకో, పుల్లింగ్ ఈజ్ ఆల్ గిట్ క్లోన్ చేయొచ్చు, పుల్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ యూ హ్యావ్ టు యూజ్ పుల్. గిట్ అక్కడ మీరు ఏం చేయాలంటే గిట్ పుల్ అని ఉంటుంది. గిట్ పుల్ కమాండ్ కూడా చాలా ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు నో. సో మీరు ఒకవేళ ఇక్కడ చేంజెస్ చేయాలనుకున్నారు అనుకో, సో యూ హ్యావ్ టు యూజ్ కమాండ్. ఇక్కడ సో ఇక్కడ నేను పుల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఒక సంథింగ్ చేంజెస్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, హ్యావ్ టు పుల్ చేయడానికి ఇక్కడ నేను చేంజెస్ చేస్తాను. ఇక్కడ హలో డెవాప్స్ ఇంజనీరింగ్ చేశాను కదా, డెవాప్స్ క్లాసెస్ అని రాస్తాను. సో ఇది ఇక్కడ ఇలా చేయండి, కమిట్ చేంజెస్ చేయండి, అప్డేట్. తర్వాత ఇక్కడికి వెళ్ళండి, గిట్ పుల్ -u ఆరిజిన్ మెయిన్ అని చేయండి. సో ఐ యూజ్డ్ ఏ రాంగ్ కమాండ్. సో క్లియర్ చేయండి, గిట్ పుల్ అని టైప్ చేయండి, గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ అని చేయండి. ఇక్కడ పుల్ అయిపోయింది. నేను ఇందాక -u అనే యూఆర్ఎల్ వాడిన తప్పు. గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. నేను ఇందాక ఏం చేసి గిట్ పుష్ చేశాను. ఏంది, నా లోకల్లో ఉన్న గిట్ ఒక ఫైల్ని అక్కడ పుష్ చేశాను, ఎక్కడ గిట్హబ్లోకి. నాకు అక్కడి నుంచి ఇక్కడ చేంజెస్ కావాలి కాబట్టి, ఒకవేళ నేను అక్కడి నుంచి ఇక్కడ పుల్ చేసుకోవాలనుకో, గిట్ క్లోన్ అయినా వాడవచ్చు, గిట్ పుష్ అని గిట్ పుల్ వాడతారు ఎక్కువ. గిట్ పుల్ అనేది మీ డే టు డేలో వాడతారు. సో నేను అక్కడి నుంచి గిట్హబ్లో నుంచి నేను నా లోకల్లోకి పుల్ చేశాను. సో ఎక్కడి నుంచి లోకల్లో నుంచేమో నేను నా గిట్హబ్లోకి పుష్ చేశాను, నా గిట్హబ్ నుంచేమో నా లోకల్లోకి పుల్ చేశాను. సో దిస్ ఈజ్ హౌ యూ యూజ్ పుల్ అండ్ పుష్. ఎలా ఈ రెండు వాడాల్సి వస్తుంది. సో క్లియర్ చేద్దాం మనం. సో మీరు ఒకవేళ విమ్ ఓపెన్ చేసి చూద్దాం ఏమంటుందో. సో మీకు అర్థమైంది కదా, చూడండి నేను అక్కడ రాసింది చూడండి. నేను ఇక్కడ నుంచి పుష్ చేశాను కదా, అప్పుడు ఆ కోడ్ అక్కడ చూపించింది. నేను అక్కడికి వెళ్ళి గిట్హబ్ నుంచి మళ్ళీ ఇక్కడికి నేను పుల్ చేశాను. నేను అక్కడ రాసింది చూడండి, సేమ్. దిస్ ఈస్ హౌ సింపుల్, హౌ కూల్ ఇట్ ఈస్. ఇట్స్ వెరీ ఈజీ మీరు నేర్చుకుంటే. సో మళ్ళీ ఎస్కేప్ కొట్టండి, కాలమన్ AQ క్లియర్. ఇట్స్ వెరీ సింపుల్ మీరు నేర్చుకుంటే. నేను ఇప్పుడు దాకా కమాండ్స్ ఏమో వాడారు మీరు అన్ని చూసుకోవాలి. హిస్టరీ ఓపెన్ చేసి వన్స్ అగైన్ మీరు రివిజన్ చేస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. దిస్ ఈజ్ ద మెయిన్ కమాండ్స్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్. సో తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే గిట్ బ్రాంచెస్ అనేది తెలియాలి మీకు. గిట్ బ్రాంచెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గిట్ బ్రాంచ్ అని కొట్టాను అనుకో, నేను ఏ బ్రాంచ్లో ఉన్నాను తెలిసింది, మెయిన్ బ్రాంచ్. సో అలా నేను డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని ఆ మెయిన్ బ్రాంచ్లో మర్చ్ చేయొచ్చు నువ్వు. దట్స్ వెరీ ఇంపార్టెంట్, అది కూడా తెలియాలి మీకు. సో మీరు ఆ క్లియర్ కట్గా నేను ఇప్పుడు బ్రాంచింగ్ అనేది ఒక వేలో చెప్తాను. అంతకంటే ముందు నేను మీకు గిట్హబ్లో ఫోక్ అంటే ఏందో చెప్తాను. ఫోక్ నీకు ఆప్షన్ చూపిస్తాను.
మై ఫైల్లోకి వెళ్ళి మై ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఫోక్ అనే ఆప్షన్ చూపిస్తాను అండి. సి ఇది ఫోర్క్ అండి. సి బికాస్ ఫోర్క్ అంటే ఏం లేదు. మీరు ఇది జరిగేది గిట్హబ్లో. మీరు ఒక పక్కన ఉన్న గిట్హబ్ వాళ్ళ దగ్గరికి, గిట్హబ్ ఒక అకౌంట్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే కోడ్ కావాలనుకుంటున్నారో దాన్ని మీరు డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. కంప్లీట్ కాపీ ఆఫ్ సమ్మన్ ఎల్స్ రిపాజిటరీ. మీరు పక్కన ఉన్న రిపాజిటరీ మొత్తం మీ గిట్హబ్లోకి మీరు మార్చుకోవచ్చు, మొత్తం కాపీ చేసుకోవచ్చు, మొత్తం కోడ్ అంతా మీ దాంట్లో తెచ్చుకోవచ్చు బై యూజింగ్ ఫోర్క్ అంటారు. సో దట్ ఈస్ అబౌట్ ది ఫోర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మొత్తం తెచ్చుకోవాలనుకున్న నీ ఫ్రెండ్ యూఆర్ఎల్ దగ్గర నుంచి, గిట్హబ్ నుంచి నువ్వు మొత్తం ఫోర్క్ చేసుకుంటే మొత్తం నీ దాంట్లోకి వచ్చింది. ఆఫ్టర్ ఫోర్కింగ్ తర్వాత వచ్చింది ఆ కోడ్ అనేది మొత్తం కాపీ చేసిన తర్వాత నీకేం పర్మిషన్స్ ఏం అడగదు నిన్ను. యూ కెన్ మేక్ దాంట్లోకి కోడ్ వచ్చిన తర్వాత నువ్వు ఏ చేంజెస్ చేయాలనుకుంటే ఆ చేంజెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వు ఆ పర్మిషన్స్ కానీ ఏమి మీ ఒరిజినల్ గిట్హబ్ హోల్డర్ని ఏమి అడగవు. బికాజ్ ఈ ఫోర్క్ అయింది కంప్లీట్ కాపీ, ఒక బ్లూ ప్రింట్ రాగా కాపీ అనేది మీ యొక్క రెపోలో, మీ యొక్క గిట్హబ్లో, నీ యొక్క SSH మీ యొక్క గిట్హబ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ ఫోర్క్ చేసినప్పుడు అది మీది. ఇంకప్పుడు ఆ తర్వాత చేంజెస్ కానీ ఏదైనా మీరు చేసుకోవచ్చు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ఓపెన్ సోర్స్ వెబ్సైట్ గిట్హబ్ అనేది. సో మెయిన్ రీజన్ కూడా ఇదే. మీరు ఒకవేళ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫోర్క్ చేసుకోవాలనుకుంటే జస్ట్ గోదే అండ్ ఫోర్క్ చేస్తే అది మీ దాంట్లో మర్జ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద టాపిక్ అబౌట్ ది ఫోర్క్ ఈస్ ద కంప్లీట్ కాపీ ఆఫ్ సమ్మన్స్ కోడ్ ఇన్ ది గిట్హబ్. మొత్తం వాళ్ళ గిట్హబ్లో ఉన్న కోడ్ని నువ్వు కాపీ చేసుకోవచ్చు. బ్రాంచ్లోకి ఎలా వెళ్ళాలి చెక్అవుట్ చేసి, ఇదంతా రేపు వీడియోలో గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి చెబుతాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బ్రాంచెస్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ గిట్హబ్. సో గిట్లో ఒక బ్రాంచింగ్ స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 10 to 15 minutes రేపు క్లాస్లో ఉంటుంది బ్రాంచింగ్ గురించి. సో టుమారోస్ క్లాస్ అబౌట్ ది గిట్ బ్రాంచ్. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.